అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. మరి ఈరోజు ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము 34:9. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీయూ కొదువలేదు. ఆమేన్. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన పైన ఎవరైతే ఆధారపడతారో వారికి ఎక్కడ కూడా కొరత అనేది ఉండదని, కరువు దినాలు వాళ్ళకు వచ్చినా కూడా వాళ్ళని తృప్తిపరుస్తానని, వారికి నిరంతరము తోడయుండి ఏలియాను ఏ రీతిగా అయితే కాకోలముల ద్వారా దేవుడు పోషించాడో అట్టి విధముగానే మరి సరేఫతు విధోరాలని కూడా ఒక ప్రవక్తను ఆమె దగ్గరకు పంపించి ఒక అద్భుత కార్యాన్ని చేసి కరువు అంతట్లో కూడా పోషించినట్లుగా, మరి అలాగే ప్రవక్త భార్య కూడా, అయ్యా నా కుమారులు ఇద్దరిని కూడా తీసుకొని వెళ్తామంటున్నారని ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు, అమ్మ నీ దగ్గర ఏముంది అంటే, నాకు బుడ్డిలో కొద్దిగా నూనె ఉందంటే ఆ నూనెను మీరు ఎన్ని పాత్రలు తెచ్చుకుంటావో అన్ని తెచ్చుకోమ్మా, వాటన్నిటిని కూడా ప్రభు మరి నూనెతో నింపినప్పుడు ఆమె తిరిగి ప్రవక్త దగ్గరకు వచ్చి, అయ్యా ఈ రీతి కార్యం జరిగిందని చెప్పినప్పుడు మరి దేవుడు మరి ఎలీషా ప్రవక్త ఆమెతో చెప్తున్నాడు, అమ్మ ఆ నూనెను అమ్మి నీ అప్పులు తీర్చుకొని నీ కుటుంబము నీవు నివసించండి సంతోషంగా అని చెప్పినట్లు మనం చూస్తున్నాం. మరి ఈరోజు మన జీవితంలో కూడా ఇలాంటి కొరతలు ఉన్నాయేమో. అయితే దేవుడు అంటున్నాడు, సింహము పిల్లలన్న ఆకలిగా ఉంటాయేమో కానీ నా పిల్లలు ఎన్నడూ ఆకలి కొనరు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రముల నాయన, పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువా. ఈరోజు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నావు నాయన. కీర్తనల గ్రంథము 34:9 ద్వారా నాయన, నీ యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువలేదని చెప్తూ ఉన్నావు ప్రభా. నీకు స్తోత్రాలు. అవును నాయన, అయ్యా నిన్ను నమ్ముకుంటే ప్రభా సమస్త కార్యములు నీవు సఫలం చేసే దేవుడు నాయన. నీకు స్తోత్రాలు. నువ్వు మంచి దేవుడు, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అనుదినము కూడా నాయన నీ వాక్యం అనే ఆహారమును మాకు ఇచ్చి ప్రభా మమ్మలను తృప్తిపరుస్తున్న దేవుడు, నీకు స్తోత్రాలు. అయ్యా ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు పరలోక మన్నాతో పోషించి ఉన్నావు, నీకు వందనాలు. అయ్యా మాకు కూడా కావలసిన ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈరోజు ఎంతమంది బిడ్డలు అయితే ఆర్థికముగా నలిగిపోతున్నారో ప్రభా, కృంగిపోతున్నారో తండ్రి నాయన, దయచేసి వారి కొరకు నీ పరలోక ద్వారములు తెరవమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈరోజు నూతన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా ఉన్నటువంటి కరువు నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ శక్తితో నీ బలముతో నింపమని, ధైర్యపరచమని, బలపరచమని నాయన. నువ్వు నమ్మదగిన దేవుడు అని నీపై ఆనుకొని ముందుకు వెళ్ళటకు సహాయం దయచేయమని ప్రభా. ఈరోజు ఎంతమంది బిడ్డలు ప్రయాణంలో ఉంటున్నారో ప్రతి బిడ్డకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. చుట్టూ నీ కంచెను వేసి నీ దూతలను కాపుదలుగా ఉంచి గమ్యములకు నడిపించండి యేసయ్యా. నీకు స్తోత్రాలు. అనారోగ్యములతో ఉన్న బిడ్డలను ముట్టండి ప్రభా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది దుఃఖములో ఉన్నారో ప్రతి బిడ్డ దుఃఖమును సంతోషంగా మార్చి ఈ రోజు నువ్వు ఇచ్చిన ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని నాయన నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా. అయ్యా బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి నాయన. నీకు స్తోత్రాలు నాయన. మ్యారేజ్ జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. ప్రతి కుటుంబంలో సమాధానము నెమ్మది దయచేసి నాయన, నీ యందు భయభక్తులు కలిగి జీవించలాగున నాయన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ రాకడకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ లోకములో ఉన్నది ఏది శాశ్వతము కాదని నాయన ప్రతి ఒక్కరూ తెలుసుకొని ప్రభా అయ్యా నీకు వందనాలు నాయన. నీ వైపు చూస్తూ ప్రభా వాక్యమును ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యాన్ని అందరూ కూడా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే కనుక దయచేసి మాకు మెసేజ్ పెట్టండి. మేము మీ కుటుంబాలందరి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి అవకాశాన్ని వాడుకోండి. దేవుడు మీకు తోడైండును గాక. ఆమెను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.